2026 మొత్తానికి ది బెస్ట్ జోకర్ ఎవరంటే వాంగ్చుక్. తన పనేదో తను చేసుకున్నాడు కొన్నాళ్ళ పాటు. తర్వాత కాలగర్భంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ బయటకొచ్చాడు. బొద్దింకలు పిలిస్తే బయటకొచ్చాడు. కాక్రోచ్ జనతా పార్టీ అంట. ఎన్నో విషయాలు బయటకొస్తున్నాయి. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఐడి ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిందంట. అంటే అంతకుముందు ఆ పేరు ఉండేది, తర్వాత మార్చుకున్నారంట. ఏమైనా సరే ఓవర్ నైట్లో జనం మొత్తం ఫాలో అయిపోయారు. ఇక మొత్తం అంతా తట్టబుట్ట సర్దుకొని ఆడున్నాడు కదా అభిజిత్ డీపీకే గాడు, ఆడేమో భారత్కి వచ్చేసాడు. ఇట్ట చెయ్యి ఊపుకుంటా వచ్చేసాడు. చూస్తే విమానాశ్రయంలో జనం లేరు. వీడు ఎక్కడికి పిలుస్తుంటే అక్కడికి ధర్నాకి, ర్యాలీకి, నిరసనలకి జనం లేరు. జనం లేక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎండలో ఉండలేక గంట రోడ్డు మీద ఉంటే గంట ఏసీ కారులో ఉంటాడు, లేకపోతే ఖరీదైన హోటల్లో ఉంటాడు. వెరసి ఈ బొద్దింకలకు ఆకర్షితులైనటువంటి ఒక సీనియర్ బొద్దింక ఎవరు అంటే ఈ వాంగుచుక్కు ఏం చేశాడు? ఆమరణం నిరాహార దీక్ష. ఇప్పుడు అన్నా హజారే లాంటి వాళ్ళని అభిజిత్ డీప్కే ఏమన్నాడంటే 60-70 ఏళ్ళు వచ్చాక పక్కెళ్ళిపోవాలండి, మాలాంటి యువతకు అందించాలి. అపోజిషన్ అయినా అధికారమైనా మాకే ఉండాలి, రాజకీయాల్లో మేమే క్రియాశీలకంగా ఉండాలి. తెరచి చూస్తే ఈయన వయసు 59, ఇంకొక సంవత్సరమే 60 అవ్వడానికి. అంటే అభిజిత్ డీప్కే వెనకే ఈయన ఉన్నాడనమాట. మీడియాతో అభిజిత్ డీప్కే మాట్లాడుతూ ఉంటే వెనక ఈయనేమో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అప్పుడు మీడియా ఒక క్వశ్చన్ అడిగింది అభిజిత్ డీప్కే గారిని, అరే నాయన నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, మరి నువ్వెందుకురా ఆమరణ నిరాహార దీక్ష చేయవు అంటే, అది నేను ఎట్లా చేస్తాను, ఆయన అంటే అనుభవజ్ఞుడు, అది ఇదివరకే చేశాడు, 2-3 సార్లు చేశాడు, నేను తట్టుకోలేం కదా, మేము కుర్రోళ్ళం కదా, మేము తట్టుకోలేం, మేము తినకపోతే ఉండలేం, చచ్చిపోతాం అనేలాగా మాట్లాడి ఆయన చేసుకుంటాడులేండి, మేము ఇక్కడ ఆడుకుంటాం అనేలాగా కొన్ని దృశ్యాలు చూడండి, విజువల్స్. ఇక్కడ ఈయన మలమల మాడిపోయే ఆకలిలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ చుట్టూ ఉన్న బొద్దింకల బ్యాచ్ ఏం చేస్తుందో చూడండి. డే 20. జనం లేరు, అయిపోయింది, ఎవరు లేరు. అంటే నిజానికి బొద్దింకలు వర్షం పడితే రావుగా, ఇక్కడ వర్షం పడింది కాబట్టి రాలేదు. ఇదొకటి. డే 20. నిజంగా 20 రోజులు తినకపోతే వాంగ్చుక్ అలా ఉంటాడా? ఉండడుగా. मैं अंदर से मजबूत हूँ मगर शायद बाहर से कमजोर लगता हूँ. कल शायद मैं शेव करके मुंह धो के आऊँ तो बाहर से भी ठीक लगूँ. इसीलिए शायद आप लोगों में से देश भर से सैकड़ों लोगों ने मुझे मैसेजेस भेजे हैं कि मैं अनशन तोड़ दूँ, कुछ खा लूँ. और मेरे लिए भी ये बहुत आसान बात है, मैं चला जाऊँगा, खाता पीता रहूँगा. मगर क्या इससे रिया और आकांक्षा जैसे 20 बच्चों ने जो आत्महत्याएं की हैं वो रुक जाएंगे, या फिर अगले साल 40 बच्चे, फिर 80 बच्चे और आत्महत्याएं करते जाएंगे? शायद आपको फर्क नहीं पड़ता, क्योंकि शायद रिया आपके घर से नहीं, आपकी बहन नहीं. और हमारा ये सिस्टम कब सुधरेगा? या फिर మొత్తంగా ఈయన చెప్తోంది ఏంటంటే, ఒకటి, తను ఎంతో కష్టపడి జనం కోసం, విద్యార్థుల కోసం ఇంత దీక్ష చేస్తూ ఉంటే మీ ఎందుకు పడట్లేదు, జనం ఎందుకు రావట్లేదు అనే ఒక అసహనాన్ని వెలుబుచ్చుతూ ఉన్నాడు. నిజంగా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, వారి హక్కుల కోసం, వారిని కాపాడడం కోసం ఇలాంటి త్యాగానికి ఒడిగడితే తప్పకుండా గౌరవిస్తాం. కానీ దీని వెనుక ఏ చైనాయో అమెరికాయో ఉంటే తాట కూడా తీస్తాం. ఈ వాంగ్చుక్ వెనక ఏముంది, ఆ కథాకమామిషం ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చెప్పేశాను కనుక ఈ దొంగ నాటకాలు కట్టిపెట్టవోయ్ అని మనం ఇక్కడ లాక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణను ఒకసారి గమనిద్దాం. ఈ ఉదయం బొద్దింకల నిరసన ప్రదేశంలో దృశ్యం ఇది. అక్కడ ఎంతమంది ఉన్నారో మీరే చూడండి. వర్షాన్ని సాకుగా చూపి జనాలు రావడం తగ్గించేశారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ టైంలో 100 నుంచి 200 మంది వరకు ఉంటున్నారు అంతే. ఫాలోవర్స్ ఏమో 20 మిలియన్లు, 30 మిలియన్లు, అక్కడికి వచ్చేది 100 మంది. నేను ఇలా తిండి తినకుండా వారం రోజులుగా దీక్ష చేస్తూ ఉంటే మీరు 4 పూట్ల మెక్కడం బాగాలేదు, కనీసం ఒక్కరోజైనా నాతో నిరాహార దీక్ష కూర్చోండి, కనీసం మధ్యాహ్నం పూటైనా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఆపండి అని స్వయంగా సోనం వాంగ్చుక్ 4 రోజుల క్రిందట సూచించినా ఆయన మాటల్ని బొద్దింకల పార్టీ నాయకులతో సహా ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. 3 పూటల తిండి, మధ్యలో స్నాక్స్, ఐస్ క్రీములు. ఇప్పుడు ఆయన ఆకలితో అలమటించి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఎదురుగా ఈ డ్రింక్స్, స్నాక్స్, బిర్యానీలు తింటా కనిపిస్తూ ఉంటే ఆ స్మెల్ ఆయనకి సోకుతూ ఉంటే నాకే తలుచుకుంటున్నా నాకే నోరు ఊరిపోతూ ఉంది. పాపం ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? నరకానికి నక్కలుగా మారారు కదరా మీరంతా, మీరు నిజంగా బొద్దింకలేరా అనేలాగా ఆయన భావం అది పాపం.
యథావధిగా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందంట. కనీసం ఒక పూటన్నా కూర్చుంటారా, ఒంటి పూట భోజనం చేయండిరా అంటే హట్ నువ్వంటే చేయగలవు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఎట్లా చేస్తాం అని చెప్పి ఆయన్ని పక్కకు పెట్టేసిన ఈ పరిస్థితుల్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ వాతావరణం సోనం వాంగ్చుక్కి ఇబ్బందిగా ఉంది అని నిర్వాహకులకు తెలిసినా ఇది ఆపితే ఆ వచ్చే 100 మంది 200 మంది కూడా రారు కదా, ఫుడ్ పెడతామంటే వస్తారు. అది వారి భయం. ఈరోజు ఉదయం దీక్షా శిబిరం వద్ద 20 మంది వరకు ఉన్నట్లుగా ఉన్నారు. మరోవైపు వర్షాన్ని సాకుగా చూపి దీక్ష చేస్తున్న వాంగ్చుక్ చుట్టూ పసుపు ప్లాస్టిక్ టార్పాలిన్తో పూర్తిగా కప్పేస్తున్నారు. ఆయనకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అదే ఆమరణ నిరాహార దీక్ష అంటే చచ్చిపోకుండా దీక్ష చేయడం. పూర్తిగా వేదిక కప్పేస్తే వేదికపై ఏం జరుగుతుందో ఎవరూ చూడలేరు. ఒకవేళ ఈ వాతావరణంలో సోనం వాంగ్చుక్ పకోరాలు సమోసాలు తింటున్నారని అనుమానించడానికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆ వీడియోలు కూడా బయటకు వస్తాయి చూడండి. ఈ నెల 20వ తేదీలోగా తమ డిమాండ్స్ తీర్చకపోతే ఆ 20వ తేదీ పార్లమెంటు ప్రారంభం రోజునే ఆ పార్లమెంటు వరకు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వాంగ్చుక్ పిలుపునిచ్చారు. మొన్న ఆదివారం జంతర్ మంతర్ వద్ద బొద్దింకల ధర్నా వద్ద గొప్ప సంఘటన జరిగింది. జంతర్ మంతర్ అనేది ధర్నా చౌక్ వంటిది. అక్కడ సంవత్సరం పొడవునా ఏవో ఒక గ్రూపుల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉంటారు. ఆదివారం కాబట్టి కొన్ని నిరసన గ్రూప్స్ పోలీసుల అనుమతి తీసుకుని వారి అంశాల మీద నిరసన తెలపడానికి వచ్చాయి. దాని మీద బొద్దింకల నాయకుడు అభిజిత్ డీపీకే మా ధర్నాకు ఆదివారం జనాలు ఎక్కువ వస్తారు, వారిని డైవర్ట్ చేయడానికని కొత్త గ్రూపులకు అనుమతి ఇచ్చారా అని పోలీసుల్ని ప్రశ్నించాడు. అది అతగాడి తెలివితేటలు. దానికి తోడు మళ్ళీ ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చేయడం. ఇది ధర్నా చౌక్. ధర్నా చేసుకుంటామని రూల్స్ ప్రకారం ఎవరు అడిగినా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ధర్నా చేసుకోవడానికి అనుమతిస్తాం. మా అనుమతి అలా తీసుకుని వారు వచ్చారు. అసలు గత నెల 20వ తేదీన ఒకరోజు ఉదయం 10 నుంచి 5 వరకు ధర్నా చేసుకుంటామని అనుమతి తీసుకుని ఇక్కడ అనధికారికంగా ధర్నా కొనసాగిస్తుంది మీరు అని పోలీసులు గట్టిగా జవాబు చెప్పేసరికి రెక్కలు ముడుచుకొని, అదే బొద్దింక కదా, రెక్కలు ముడుచుకొని బొద్దింక నాయకుడు పక్కకు పోయాడు. 11 రోజులుగా తిండి లేకపోవడంతో 7 కేజీలు బరువు తగ్గి అతి నీరసంగా ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ని ఈ వీడియోలో మనం చూసాం అని చెప్తున్నారు. ఇది మొత్తానికి మనకు కనిపిస్తున్నది. ఇంకొక మంచి వీడియో అభిజిత్ డీప్కి అది చూపిస్తాను చూడండి. युवाओं को ये अब चीज हाथ में लेनी है. जो लोग 60-70 के हो गए वो रिटायर हो जाए, चाहे पॉलिटिक्स हो या चाहे एक्टिविज्म हो, वो रिटायर हो जाए, वो किसी आश्रम में बैठ जाए. फ्यूचर हमारे फ्यूचर का सवाल है, स्टूडेंट्स के फ्यूचर का सवाल है. अब हमें डिसाइड कर दो ना क्या करना चाहिए. कब तक मतलब बुढ़े लोग जिनका सब कुछ हो गया वो डिसाइड करेंगे. అది అంటే 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత అందరూ కూడా ఆ ముసలి నా కొడుకులు అనేలా మాట్లాడాడు అభిజిత్ డీప్కే. సో ఈ ముసలి వాళ్ళంతా కూడా ఒక ఆశ్రమానికో ఎక్కడికో పోయి మూలన కూర్చోవాలి తప్ప మిగతావన్నీ మేము చూసుకుంటాం అనేలా మాట్లాడేసరికి ఒక మీమ్ ఏంటంటే అట్లా ఆయన ఏజ్ 59 సంవత్సరాలు, ఎవరిది, సోనం వాంగ్చుక్ అని చెప్పి ఒక మీమ్ స్టోరీ వచ్చింది. ఇది పరిస్థితి. ఈ బొద్దింకల ఫ్యాక్టరీ మూతపడబోతోంది. హిట్ గట్టిగా పడింది కనుక ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. బొద్దింకలు అని చిన్న చూపు చూడక్కర్లేదు, బొద్దింకల మీద కూడా మనం కొట్టాల్సిందే.